ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి ఇప్పటికి గూడా పెళ్ళిళ్ళు చేసుకోకుండా చాలామంది హీరోయిన్‌లు అలానే ఉన్నారు. ఇంతకీ ఆ హీరోయిన్‌లెవరు? వారు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా హీరోయిన్ 'నగ్మ' గారు. అటు తమిళు, తెలుగు అన్ని లాంగ్వేజెస్‌లో కూడా సూపర్ స్టార్స్ అందరితో కలిసి నటించిన 'నగ్మ' గారు మొదట్లో 'భోజపురి' సినిమాల్లో రవికృష్ణ గారితో కలిసి నటించేవారు. ఆ సమయంలోనే వారి మధ్య ప్రేమ ఉందని, చాలామంది వాళ్ళు రిలేషన్‌లో ఉన్నారని, అలానే వాటితో పాటు క్రికెటర్ సౌరవ్ గంగూలీ గారితో 'నగ్మ' గారు రిలేషన్ కూడా మెయింటైన్ చేశారని, వీటన్నిటి కారణంగా ప్రేమ విఫలం కావడంతో 'నగ్మ' గారు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలానే సింగిల్‌గానే లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. హీరోయిన్ 'సితార' గారు ఓ తమిళ్ హీరోని గాఢంగా ప్రేమించి ఆ హీరో మరణించడంతో ఇప్పటికీ తన జ్ఞాపకాలతోనే 'సితార' గారు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోయారు. ఇక హీరోయిన్ 'టబు' గారు. 'టబు' గారు ప్రస్తుత వయసు 54 ఏళ్లు కాగా ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయారు. అయితే బాలీవుడ్‌లో అజయ్ దేవగన్‌తో డేటింగ్ చేస్తున్నారనే వార్త ఇప్పటికీ ప్రచారంలోనే ఉంది. అలానే టాలీవుడ్ మన్మధుడు 'నాగార్జున' గారితో కూడా 'టబు' గారికి మంచి రిలేషన్ ఉందని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినపడుతూనే ఉంటాయి. ఏదైనా గానీ 'టబు' గారు ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయారు. అలానే 'త్రిష' గారు 40లో ఎంటర్ అయినా కూడా ఇప్పటికీ 20లోనే ఉన్న 'త్రిష' గారు అప్పట్లో 'రానా' గారితో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అలానే వాటితో పాటు నిర్మాత వరుణ్ మనియన్‌తో నిశ్చితార్థం కూడా జరిగిన ఆ నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకొని ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే జీవితాన్ని గడుపుతూ వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. ఇక హీరోయిన్ 'కౌసల్య' గారు తెలుగులో 'పంచదార చిలక', 'అల్లుడు గారు వచ్చారు' మూవీస్‌తో ఫేమస్ అయిన 'కౌసల్య' గారు వయసు 44 సంవత్సరాలు కాగా ప్రేమ విఫలం కావడంతో ఇప్పటికీ సింగిల్‌గానే లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. ఇక సీనియర్ నటి 'శోభన' గారి వయసు ప్రస్తుతం 54 సంవత్సరాలు కాగా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే సింగిల్‌గానే జీవితాన్ని గడుపుతున్నారు. అయితే 2017లో 'శోభన' గారు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చినప్పటికీ అవన్నీ అవాస్తవం అని 'శోభన' గారు తేల్చేశారు. అయితే ప్రస్తుతం 'శోభన' గారు ఒక డాన్సింగ్ స్కూల్‌ని నడుపుతూ ఒక పాపను దత్తత తీసుకొని తన బాగోగులు చూసుకుంటూ జీవితాన్ని సింగిల్ మదర్‌గానే గడిపేస్తున్నారు. ఇక స్వీటీ 'అనుష్క శెట్టి' వయసు కూడా ప్రస్తుతం 43 సంవత్సరాలు కాగా ఇప్పటికీ తాను పెళ్లి చేసుకోకుండా 'ప్రభాస్' గారి కోసం ఎదురు చూస్తున్నారని వార్తలైతే వినిపిస్తున్నాయి. ఏదేమైనా గానీ 'అనుష్క' గారు, 'ప్రభాస్' గారు ఒకటైతే బాగుండనే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. ఇక అటు హిందీలోనే కాకుండా ఇక తెలుగులో కూడా 'నాని', 'నరసింహుడు' వంటి మూవీస్‌లో నటించిన అమీషా పటేల్ గారు 50కి దగ్గరగా ఉన్నా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే సింగిల్‌గానే లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.